ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల ఫైల్పై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసులకు ఆమోదం పొందినట్టు అయింది. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల ఫైల్పై రాష్ట్రపతి సంతకం తర్వాత సోమవారం తర్వాత ఈ గజెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల ఫైల్పై రాష్ట్రపతి సంతకం చేశారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల ఫైల్పై రాష్ట్రపతి సంతకం చేశారు. సోమవారం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, చెప్పండి, ఈ ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల ఫైల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నాంతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇది ఒక కొంత కొలిక్కొచ్చింది చెప్పాలి. ఇవాళ తాజాగా ఈ ఫైల్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రధానంగా పంచాయతీరాజ్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అంశానికి సంబంధించి కానీ ప్రమోషన్లు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రాథమిక ఉన్నత పాఠశాల అంశానికి సంబంధించి ప్రమోషన్ వీటన్నిటికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని టీచర్ల ఖాళీలు కూడా ఏర్పడే అవకాశం, చాలా కాలంగా ఈ అంశం నాంతూ వస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకం చేసిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఏకీకృత సర్వీసుల ఫైల్పై సంతకం చేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. సోమవారం తర్వాత గజెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.